మనం భౌతిక నేత్రాలతో చూసే భౌతిక శరీరం ఏదైతే ఉందో, ఆ భౌతిక శరీరం చాలా దళసరిగా ఉండే భౌతిక పదార్థంతో తయారైంది. భౌతిక శరీరానికి కొంచెం తక్కువ దళసరిగా ఉండే ఎథిరిక్ డబుల్ ఉంటుంది. దీనినే ప్రాచీన ఈజిప్టు వారు కా అంటారు. ఇది మనిషి బ్రతికున్నప్పుడు, భౌతిక శరీరాన్ని వదిలి చనిపోయినప్పుడు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అయితే నివాసయోగ్యమైనదే శరీరం అనుకుంటే మాత్రం ఇది అటువంటిది కాదు. అది కంటికి కనపడేది కాదు. దానిని చూడాలి అంటే నిమ్నస్థాయి దివ్య దృష్టిని, ఎథిరిక్ సైట్ అంటే ఎథిరిక్ దృష్టి పెంపొందించుకోవాలి. ఈ ఎథిరిక్ శరీరం ఏ పదార్థంతో అయితే చేయబడిందో ఆ పదార్థం మన నరాల చుట్టూ ఆవరించి ఉంటుంది. కరెంటు గురించి ఒకానొక భావం ఏమని చెబుతుందంటే, కరెంటు వైరు లోపల వైరు వెంట కాదు ప్రవహించేది, ఆవరించుకొని ఏ ఎథిరిక్ పదార్థం అయితే ఉన్నదో దాని వెంట ప్రవహిస్తుంది అని. నరాల చర్యల విషయంలో కూడా ఇది నిజమే. నరాల ప్రవాహం తెల్లని భౌతిక నరాల వెంట కాదు ప్రవహించేది, దానిని ఆవరించుకొని ఉన్న ఎథిరిక్ పదార్థం వెంట. భౌతిక నరాల వెంటనున్న ఎథిరిక్ పదార్థాన్ని తొలగించినట్లయితే మనకసలు ఏ రకమైన స్పర్శ లేకుండా పోతుంది. ఎనస్థీసియా లేదా మత్తుమందు ఇచ్చినప్పుడు జరిగేది అదే. శరీరం మొత్తానికి ఇవ్వకుండా శరీరంలో ఒక భాగానికి మాత్రమే మత్తుమందు ఇచ్చినప్పుడు తత్సంబంధిత నరం నుంచి కొంత దూరం వరకు స్పర్శను మోసుకొచ్చే ఈ ఎథిరిక్ పదార్థాన్ని తరిమేస్తున్నామన్నమాట. తెల్లని భౌతిక నరం అక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు. లక్షణంగా కంటికి కనపడుతూనే ఉంది. అయితే దానిని కోసినప్పుడు పేషెంట్కు స్పర్శే తెలీదు. పెద్ద ఆపరేషన్ను చేసేటప్పుడు మరింత బలమైన మత్తుమందు శరీరం మొత్తానికి ఎక్కేలా ఇస్తారు, జనరల్ ఎనస్థీషియా. అప్పుడు ఈ చిక్కటి భౌతిక శరీరం నుంచి ఆ ఎథిరిక్ పదార్థాన్ని దాదాపు పూర్తిగా తొలగించేయడం జరుగుతుందన్నమాట. ఆ తొలగించడంలో 100% ఎథిరిక్ పదార్థాన్ని తొలగించేసినట్లయితే పేషెంట్ చనిపోవడం జరుగుతుంది. మత్తుమందు ప్రభావంలో ఉన్న పేషెంట్ చనిపోవడం ఈ కారణం వల్లనే. మత్తుమందు మోతాదు ఎక్కువైందన్నమాట. దూరం తొలగించబడిన ఎథిరిక్ పదార్థం తిరిగి శరీరాన్ని ఆవహించలేకపోయిందన్నమాట. ఈ ఎథిరిక్ పదార్థం ఉల్లి పొరంత పల్చగా పారదర్శకంగా ఉంటుంది, అవసరమైనంత సాగుతుంది. భౌతిక శరీరంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఇది చేసే పని మరొకటి కూడా ఉంది. నిద్ర సమయంలో భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి మధ్య లింకులాగా కూడా ఇది పనిచేస్తుంది. జీవాత్మమైన నువ్వు మంచం మీద పడుకొని ఉన్న భౌతిక శరీరం నుంచి విడివడి వెలుపలికి వచ్చినప్పుడు ఎథిరిక్ పదార్థంతో చేయబడిన తీగ ఒకటి మీ ప్రాణమయ శరీరానికి అతుక్కొని ఉంటుంది. దాని ముఖ్యమైన ఎథిరిక్ పదార్థం అంతా మీ భౌతిక శరీరం లోపల చుట్టూ ఆవరించుకొని ఉంటుంది. మీ ప్రాణమయ శరీరంతో మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళాలనుకున్నా, ఎంతెంత దూరం ప్రయాణించాలనుకున్నా, మంచం మీద పడుకొని ఉన్న మీ భౌతిక శరీరం నుంచి మీరు వెళ్ళాలనుకున్నంత దూరం అది సాగుతూనే ఉంటుంది. శరీరం మేల్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక అర్జెంటు సందేశం ఈ ఎథిరిక్ తీగ వెంట మీరు ఎక్కడ ఉంటే అక్కడికి అందుతుంది. మీరు అప్పుడు భౌతిక శరీరం దగ్గరికి తిరిగి వచ్చేసి తిరిగి దానిలోకి ప్రవేశించవలసి ఉంటుంది. భౌతిక శరీరంలో మేలుకొని ఈ లెవెల్లో మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తించవలసి ఉంటుంది. మీరు నిద్రపోయినప్పుడు నిద్రలోకి జారిపోయి పూర్తి స్పృహ కోల్పోగానే ఆత్మస్వరూపులైన మీరు భౌతిక శరీరం నుంచి బయటకు రావడం జరుగుతుంది. ప్రాణమయ శరీరపు దుస్తులు ధరించి ప్రాణమయ లోకంలో విహరిస్తూ, అంటే ఆస్ట్రల్ లోకంలో విహరిస్తూ ఆ భూమికలోని పరిస్థితులకు బద్దులై ఉంటారు. మీ భౌతిక శరీరాన్ని మంచం మీద వదిలేసేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయి రావచ్చు. మీ భౌతిక శరీరం మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ తదుపరి పనికి కావలసిన బలాన్ని పుంజుకుంటుంది. ఆత్మస్వరూపుడవైన నీకు విశ్రాంతి అవసరం లేదు. పరిమితమైన నీ భౌతిక శరీరానికి మాత్రం విశ్రాంతి అవసరం. అలాగే బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దానికి అన్నపానీయాలు అవసరం. నీ ఆస్ట్రల్ శరీరంతో నువ్వు ఎంతెంత దూరాలైనా సునాయాసంగా వెళ్ళిపోగలుగుతావు. ఆస్ట్రల్ లెవెల్లో భూమి ఆకర్షణ పనిచేయదు. నేల మీద పోతున్నా నీళ్ళ మీద పోతున్నా తేడా ఉండదు. హాయిగా కదిలిపోతుంటావు.
నీ భౌతిక శరీరం విశ్రాంతి తీసుకునే ఆ కొన్ని గంటల కాలంలో ఆత్మగా నువ్వు తిరిగే దూరాలు అపరిమితం. 2.5 నిమిషాలలో ప్రపంచం మొత్తం చుట్టి రావచ్చునంటే నీ ఆత్మ ఎంత వేగంగా కదులుతుందో తెలుసుకో. జీవుడు జన్మ తీసుకోవడానికి ఒక్కో స్థాయి దిగి వచ్చేటప్పుడు భౌతిక పదార్థం కంటే ఉన్నతమైన నాణ్యమైన పదార్థంతో తన చుట్టూ కప్పుకుంటుంది. అదే హాస్టల్ శరీరం. ఈ హాస్టల్ శరీరం లోపల కారణ శరీరం ఉంటుంది. అది కాంతివంతమైన పొగలాగా అండాకారంలో ఉంటుంది. కానీ భౌతిక శరీరం మాత్రం చాలా చిక్కగా ఉంటుంది. దీనికి హాస్టల్ పదార్థం పట్ల ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది. అందుకనే దానిని లాక్కొని దగ్గరగా చుట్టుకుంటుంది. అందువల్ల అచ్చంగా భౌతిక శరీరాకృతిలోనే ఉంటుంది హాస్టల్ శరీరం ఈ అండాకారం మధ్యలో. భౌతిక శరీరాన్ని ఎలా అయితే దాని లక్షణాలను ఆకారాన్ని బట్టి గుర్తుపట్టడం జరుగుతుందో హాస్టల్ శరీరాన్ని కూడా దాని ఆకారాన్ని బట్టి గుర్తుపట్టడం జరుగుతుంది. ఉన్న తేడా ఏమిటంటే అది తయారైన పదార్థం నాజుకైనది. భౌతిక శరీరం చనిపోయాక హాస్టల్ శరీరానికి ఆకారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. భౌతిక శరీరం ఆకారానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆకారంలో పెద్దది కావాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే సూక్ష్మ శరీరం పొగమంచు శరీరమే కానీ భౌతిక శరీరం లాగా దానికి అవయవాలు, ఎముకలు, మాంసం, రక్తం ఇవేవి దానిలో ఉండవు. మనిషి బ్రతికుండగా అతడు నిద్రపోయిన ప్రతిసారి అతని సూక్ష్మ శరీరం సూక్ష్మలోక భూమికలోకి వెళ్ళి అక్కడి పరిస్థితులలో గడిపే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవానికి జరిగేదేమిటంటే పరిణితి దశలో సగటు స్థాయిని దాటిన మనిషి మాత్రమే ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోగలుగుతాడు. యువ ఆత్మ అంటే పరిణితి చెందని ఆత్మ మనిషి నిద్రించేటప్పుడు శరీరాన్ని వదిలి బయటకు రావడం వస్తుంది. రాకుండా ఉండడం దానికి సాధ్యపడదు కాబట్టి. అయితే అతని మనోమయ శరీరం ఈ అవకాశాలను అన్నింటినీ క్షుణ్ణంగా వినియోగించుకోవడానికి తగినంతగా ఎదిగి ఉండదు. అందుకే ఆ సూక్ష్మ శరీరం నిద్రపోతున్న ఆ భౌతిక శరీరం దగ్గరే తచ్చాడుతూ ఉంటుంది. భౌతిక శరీరం తగినంత నిద్రపోయి ఇక మేలుకోవాలి అనుకున్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న సూక్ష్మ శరీరం టక్కున భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. సూక్ష్మ శరీరం ఇలా భౌతిక శరీరం దగ్గరే పడుండడం వల్ల ఎదిగిన ఆత్మలలాగా సూక్ష్మలోక వాతావరణానికి ఇది ఎన్నడూ అలవాటు పడదు. ఇటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు భౌతిక శరీరం లేకుండా పోయేసరికి ఆ జీవుడికి ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే చనిపోయిన వెంటనే ఆత్మ తిరిగి భౌతిక జీవితంలోకి రావాలని ఆరాటపడుతుంది. దానికి తెలిసిన జీవితం అదొక్కటే కాబట్టి. కానీ తిరిగి పొందలేకపోతుంది. కారణం ఎథరిక్ పదార్థం మొత్తం భౌతిక శరీరం నుంచి విడివడిపోయి ఉంటుంది. దాన్ని తిరిగి శరీరానికి అతికించడం కుదరదు. కనుక ప్రాణం మళ్ళీ భౌతిక శరీరంలోకి ప్రవేశించడానికి కుదరదు.